హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ రిపోర్ట్లు. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సేపీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో హెర్బల్ కంట్రోల్ గురించి అండి. ఫుల్ వీడియో. అసలు ఈ వీడియో చేయాలి అని నాకు థాట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? వన్ ఆఫ్ ద మై సబ్స్క్రైబర్ అడిగారు అనమాట. ఎక్కడ అడిగారు? కామెంట్స్ ఆఫ్ ఉంటాయి కదా అనుకుంటారు కదా, వాట్సాప్లోకి వచ్చి అడిగారండి. ఎందుకంటే నాకు ఇదే నెంబర్కి ఫోన్ ఉంటుందండి, అంటే ఫోన్ కాల్స్ వస్తే ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఎక్కువ బిజీగా ఉంటాను కాబట్టి ఫోన్ కాల్స్ లేకపోవచ్చు, మీరు వాట్సాప్ చేయండి. నిన్న కూడా నేను వస్తూ ఉన్నాను జర్నీలో, నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు ఫోన్ లేపడానికి. ఇద్దరు కాల్ చేశారు, నేను కాల్ చేయలేకపోయాను. మరి మీరు వాట్సాప్ చేయొచ్చు కదండి. నేను వాట్సాప్లో అయితే అవైలబుల్ ఉంటాను, తర్వాత మీకు రిప్లై ఇస్తాను. నేను కాల్ బ్యాక్ చేయలేకపోయాను నిన్నటి నుంచి వాళ్ళ దాకా. నేను కూడా ఫుల్ బిజీగా ఉన్నాను, కాల్ బ్యాక్ అయితే చేయలేకపోయాను. ఇవాళ చేస్తాను కాల్ బ్యాక్ వాళ్ళిద్దరికి. మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు అలా వదిలేయొద్దు, మీరు వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు వాయిస్ మెసేజ్ పెట్టినా టెక్స్ట్ మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను అనమాట. మీ పర్పస్ ఏంటి అంటే వెయిట్ లాస్ కోసం, వెయిట్ గెయిన్ కోసం, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కోసం నా దగ్గరికి వస్తారు కాబట్టి మీ పర్పస్ ఏంటో వాట్సాప్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోకండి. ఇవాళ అయితే వీడియో ఏంటి అంటే హెర్బల్ కంట్రోల్ గురించి అండి. మా సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి, సబ్స్క్రైబర్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ గురించి ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇవాళ కూడా నేను ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ బిజీ అండి. అయినా కానీ వీడియో చేయాలి అని చెప్పేసి తన కోసం వచ్చి క్లబ్కి వచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు హెర్బల్ కంట్రోల్ ఎందుకు యాడ్ చేసుకోవాలి, హెర్బల్ కంట్రోల్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? మీరు షేక్స్ ఫస్ట్ ఏం చేయాలంటే అండి, షేక్ ఒక్క పూట మాత్రమే తీసుకోవాలి, తర్వాత చిన్నగా రెండో పూట యాడ్ చేసుకోవాలి, తర్వాత చిన్నగా సప్లిమెంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సప్లిమెంట్స్లో హెర్బల్ కంట్రోల్ అనేది మెయిన్ అంటే సెల్యులాస్ నేను ప్రయారిటీ బేస్ చెప్తానండి, అందుకని ఇది లాస్ట్ చెప్పానని ఇది లాస్ట్ అనుకోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సెల్యులాస్, మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, హెర్బల్ కంట్రోల్ 4 సప్లిమెంట్స్. ఇది 4వ ప్లేస్లో వస్తుంది. ఎందుకంటే అన్నిటికన్నా ముందు మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన బాడీలో ఫ్యాట్ తగ్గాలి అంటే సెల్యులాస్ వాడాలి. ఫస్ట్ 2 పూట్ల షేక్ తీసుకోవాలండి, మర్చిపోకుండా చెప్తున్నాను. మీరు బాగా 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు మీరు ఎలా తగ్గాలి అనుకున్నా 2 పూట్ల షేక్ తీసుకోవాలి. 2 పూట్ల షేక్ తీసుకున్నాక సెల్యులాస్ తీసుకోవాలి. సెల్యులాస్ మన బాడీలో ఉన్న థిక్ ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, మన బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సెల్యులాస్ అనేది మన బాడీని యాంటీ ఏజింగ్ కూడా చేస్తుంది. అంటే మన బాడీలో ఫ్యాట్ అనేది బయటకు వెళ్ళిపోతే మన ఫేస్ చాలా నీట్గా క్లియర్గా మంచిగా, ఇప్పుడు నా ఫేస్ చూడండి ఎంత నీట్గా క్లియర్గా మంచిగా కనిపిస్తుందో, అలా మీ ఫేస్ కూడా బాడీలో నుంచి ఫ్యాట్ అంతా వెళ్ళిపోతే స్మూత్గా అందంగా కనిపిస్తాం అనమాట. సెల్ యాక్టివేటర్ ఎందుకంటే బాడీలో ఉన్న ప్రతి సెల్ని యాక్టివ్ చేసి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యేలా చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మల్టీవిటమిన్. అసలు మల్టీవిటమిన్ ఎందుకు? మల్టీవిటమిన్ నుండి క్రోమియం మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. మల్టీవిటమిన్ అనేది అంట్లో ఎక్కువ మనకి పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఇంత వెయిట్ లాస్ చేస్తాం, ఫుడ్ సరిగ్గా తీసుకోము, అటు ఇటుగా తీసుకుంటాం కాబట్టి మన హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, నెయిల్స్కి కానీ, మన బాడీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మల్టీవిటమిన్ మనకు కాపాడుతుందండి. మల్టీవిటమిన్ చాలామంది అనుకుంటారు సెల్యులాస్ వాడితే చాలు, మల్టీవిటమిన్ అవసరం. సెల్యులాస్ మల్టీవిటమిన్ కలిపి వాడితేనే మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. నా దగ్గర సెల్యులాస్ మల్టీవిటమిన్ తీసుకునే వాళ్ళు వందలాది మంది ఉంటారనమాట. నేను ఎందుకు ఈ విషయం చెప్పాక, అంతకుముందు ఓన్లీ సెల్యులాసే వాడేవాళ్ళు వాళ్ళు. నేను ఎప్పుడైతే మల్టీవిటమిన్ ఇంపార్టెన్స్ చెప్పానో వాళ్ళు మల్టీవిటమిన్ కంపల్సరీ యాడ్ చేసుకుంటారు. మీరు ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సింది 2 పూట్ల షేకు, తర్వాత సెల్యులాస్, తర్వాత మల్టీవిటమిన్, ఈ 2 కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత మీరు యాడ్ చేసుకోవాల్సింది సెల్ యాక్టివేటర్, ఆ తర్వాత యాడ్ చేసుకుంది హెర్బల్ కంట్రోల్. హెర్బల్ కంట్రోల్ అసలు దేనికి? హెర్బల్ కంట్రోల్ అనేది అనేది మీ బిఎంఆర్ని బూస్ట్ చేస్తుంది, అంటే మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్ శక్తిని పెంచుతుంది. ఇప్పుడు నేనున్నానండి, డైలీ నేను 2000 క్యాలరీస్ ఖర్చు పెడతాను అనుకుందాం, అంటే నేను 2000 క్యాలరీసే ఖర్చు పెడతాను. కానీ నేను ఫుడ్ ఏం చేస్తున్నాను, 2000 క్యాలరీస్ తీసేసుకుంటున్నాను. నేను ఖర్చు పెడుతున్నాను, తీసేసుకుంటున్నాను, బ్యాలెన్స్ అయిపోతుంది. నేను ఎలా వెయిట్ లాస్ అవుతాను? వెయిట్ లాస్ అవ్వను కదా. అప్పుడు నేనేం చేయాలి? ఈ హెర్బల్ కంట్రోల్ వేసుకోవటం వల్ల ఒక 200, అంటే నేను ఖర్చు పెట్టే శక్తి ఒక 200 పెరిగిద్ది, అంటే నేను 2200 ఖర్చు పెట్టగలుగుతాను. నేనేం చేస్తాను, ఒక 1000 క్యాలరీస్లోనే ఫుడ్ తీసుకుంటాను, ఒక 500 క్యాలరీస్లోనే మిగతాదంతా నేను కానిచ్చేసి ఒక 1500 క్యాలరీస్లోనే తీసేసుకుంటాను అనమాట. ఫుడ్ మొత్తం అంటే షేక్స్ కానీ, ఫుడ్ కానీ మొత్తం అంటే ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ ఒక 1000 క్యాలరీస్ తీసుకుని, ఒక 500 క్యాలరీస్లో 2 షేక్స్ తీసేసుకుని, సప్లిమెంట్స్ తీసేసుకుని 1500 క్యాలరీస్లోనే తీసుకుంటాను. ఇంకా 700 క్యాలరీస్ డెఫిషియన్సీ ఉంటుంది, అవునా? ఆ 700 క్యాలరీస్ వల్ల నేను రోజుకి 700 క్యాలరీస్ని ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. అంటే నేను తీసుకునేదానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను కాబట్టి మనకి వారంలో కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఫస్ట్ మీ బిఎంఆర్ ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ బిఎంఆర్ అంటే బిఎంఆర్ నేను ఆటోమేటిక్గా చెప్పగలుగుతాను. మీ వెయిట్, హైట్ నేను చెప్తే మీరు మిషనే కావాలి, అవే చూసుకోవాలి, పారామీటర్సే కావాలనుకోకండి. మీ హైట్, వెయిట్ని బట్టి లేడీస్గా, జెంట్స్కి ఎంత బిఎంఆర్ ఉంటుందో మాకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే సీనియర్స్గా మాకు ఒక ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి నేను ఫుడ్ ప్లాన్ చేస్తాను అనమాట. మీకు ఎప్పుడు ఆకలిస్తున్నవన్నీ నేను అడిగి నేను ప్లాన్ చేస్తాను. ఈ హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకోవడం వల్ల మీ బిఎంఆర్ బూస్ట్ అవుతుంది. అంటే మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. ఎక్కువ ఖర్చు పెడితే ఏమవుతాం? ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతామా అవ్వమా? నేను చెప్పింది ఇది బాగా అర్థం చేసుకోండి. ఏంటి, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ని పెంచితే మనం బాగా వెయిట్ లాస్ అవుతాం. ఫుడ్ మాత్రం కొంచెం తక్కువ తీసుకోవాలి. మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ అంత ఫుడ్ ఈక్వల్గా తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వం.
కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాం. హెర్బల్ కంట్రోల్ అనేది మన క్యాలరీస్ని పెంచుతుంది. ఇంకా మీకు క్రేవింగ్స్ ఉంటాయి కదండి, అంటే ఏది తినాలి ఇది తినాలి, క్రేవింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది హెర్బల్ కంట్రోల్. కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి, వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది హెర్బల్ కంట్రోల్. కాబట్టి హెర్బల్ కంట్రోల్ జెంట్స్ తీసుకోవచ్చు, లేడీస్ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి పనికిరాదు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. హెర్బల్ కంట్రోల్ అనేది చాలా చాలా మెయిన్ సప్లిమెంట్. నేను లాస్ట్లో చెప్పాను తక్కువ సప్లిమెంట్ అనుకోకండి, మెయిన్ సప్లిమెంట్. మరి ఈ సప్లిమెంట్ మీకు కావాలి, మీకు పర్సనల్గా డైట్ ప్లాన్ కావాలి, నేను మీకు కోచ్గా కావాలంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. వాట్సాప్ చేయండి, కాల్ కన్నా బెస్ట్ వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అడిగి నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని. బాయ్ బాయ్.